మాఘమాసంలో శ్యామలా నవరాత్రులు మాఘ శుద్ధ పౌర్ణమి నుండి మాఘ శుద్ధ నవమి వరకు ఉన్న 9 రోజులను శ్యామలా నవరాత్రులుగా శ్రీ విద్యా సాంప్రదాయంలో వ్యవహరించబడతాయి. చైత్రమాసంలో వసంత నవరాత్రి, ఆషాఢ మాసంలో వారాహి నవరాత్రి, అశ్వయుజ మాసంలో శారదా నవరాత్రి, మాఘమాసంలో శ్యామలా నవరాత్రి లేదా మాతంగి నవరాత్రి. చైత్ర అశ్వయుజ నవరాత్రులు అందరికీ తెలుసు. మిగిలిన రెండు గుప్త నవరాత్రులు. ఇవి కేవలము సంప్రదాయం ఉన్నవారు మాత్రమే చేసుకుంటారు. ఉత్తర భారతదేశంలో మాత్రం ఈ గుప్త నవరాత్రులను ఎక్కువగా జరుపుకుంటారు. గుప్త నవరాత్రులు అంటే సాధారణ పూజలు, వ్రతాల మాదిరిగా అందరినీ పిలిచి చేయరు. వీటిని చాలా రహస్యంగా చేసుకుంటారు. గుప్త నవరాత్రులలో 9 రోజుల పాటు దుర్గా అమ్మవారిని 9 రూపాలలో అంటే నవదుర్గలుగా అలంకరించి పూజలు చేస్తారు. దక్షిణ భారతదేశంలో ఈ నవరాత్రులను శ్యామలా నవరాత్రులుగా జరుపుకుంటారు. ఈ నవరాత్రులను అందరూ జరుపుకుంటారు. ఈ నవరాత్రులు ఎంతో విశిష్టమైనవి. ఈ శ్యామలాదేవి తిరుగాడే నవరాత్రులలో అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే మంచి ఉద్యోగాలు, ఉన్నత పదవులు, విద్య, ఐశ్వర్యం లభిస్తాయి. అంతేకాక భార్యాభర్తల మధ్య అన్యోన్యం, పెళ్లి కాని వారికి త్వరగా పెళ్లి జరుగుతుందని శాస్త్రము చెబుతోంది.